రాష్ట్ర రాజకీయం అంతా ఒకలా ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆ నియోజకవర్గ రాజకీయం మాత్రం మరో లెవెల్. ఆధిపత్యం కోసం అదును చూసి ఎత్తులు పై ఎత్తులతో అక్కడ అధికార పార్టీలో హైడ్రామా అంతా ఇంతా కాదు. ఒకరేమో ఎమ్మెల్యే, మరొకరు కార్పొరేషన్ చైర్మన్. ఎవరికి వారు తగ్గేదే లేదనటంతో ప్రోటోకాల్ రగడతో అక్కడ రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పుడు ఆ మహిళా నేతకు కార్పొరేషన్ దక్కడంతో రాజకీయం మరింత రంజుగా మారింది. వీరిద్దరి దెబ్బకి ఆ సెగ్మెంట్లో అడుగు పెట్టాలంటేనే మంత్రులు కూడా వెనకడుగు వేస్తున్నారట. అమాత్యులను కూడా అంతలా భయపెడుతున్న ఆ నేతలెవరు, ఆ నియోజకవర్గం ఏంటో, అక్కడ తెరచాటు రాజకీయం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నడిగడ్డ ప్రాంతంగా పిలుచుకునే గద్వాల రాజకీయాలు ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి. జెండాలు ఎజెండాలు మార్చినా, ప్రభుత్వాలు మారినా గద్వాల పాలిటిక్స్లో వేడి మాత్రం తగ్గదు. గడిచిన బీఆర్ఎస్ సర్కార్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అప్పటి జెడ్పీ చైర్పర్సన్ సరిత మధ్య కొనసాగిన వర్గపోరు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కంటిన్యూ అవుతూ ఉండడంతో గద్వాల రాజకీయం రసవత్తరంగా మారింది. నేతలు, కార్యకర్తలు, పార్టీలు మారినా, జెండాలు మార్చినా నడిగడ్డ రాజకీయాల్లో వర్గపోరు మాత్రం కామన్ టాపిక్ అయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బండ్ల, సరిత ఇద్దరూ కారు పార్టీలో ఉండగా ఇప్పుడు వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉండగా జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరితా యాదవ్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జెడ్పీ చైర్పర్సన్గా కొనసాగిన సరితా తిరుపతయ్యకు అప్పటి జిల్లా మంత్రి నిరంజన్ రెడ్డి అండదండలు దండిగా ఉండేవి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లా మంత్రి చూపల్లి కృష్ణారావు బ్లెస్సింగ్స్ ఇటీవల కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి ఉండడంతో గద్వాల రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ మొదలైంది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి సరితా తిరుపతయ్య బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అత్యల్ప మెజారిటీతో సరితపై విజయం సాధించారు. కొన్ని నెలల తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలోనే ఇద్దరి మధ్య సాగిన ఆధిపత్య పోరు కాంగ్రెస్లోనూ రిపీట్ అయింది. ఇద్దరూ అధికార పార్టీలోనే ఉన్న గ్రూప్ రాజకీయాలతో పచ్చగడ్డి వేయకముందే భగ్గు అనే స్థాయికి నేతల వైరం పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు గద్వాల నేతల మధ్య గ్యాప్ని మరింత పెంచాయి. సరిత వర్గానికి చెందిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడంలో కూడా అధికార పక్షం అన్యాయం చేసిందని, ఎమ్మెల్యే హవానే కొనసాగిందని ప్రత్యర్థి వర్గం అసంతృప్తితో రగిలిపోయింది. చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లు గద్వాల కాంగ్రెస్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధిపత్యం కొనసాగుతోందట. బండ్లతో ఠీ అంటే ఠీ అనే స్థాయిలో ఫైట్ చేసినా అధిష్టానం ఎమ్మెల్యేకే ఎక్కువ ప్రాధాన్యతనివ్వడంతో సరిత వర్గం ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో సరిత తన వర్గానికి చెందిన అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీ రెబల్స్గా దించి ఎమ్మెల్యేకి సవాల్ విసిరేదాకా వచ్చింది. గద్వాల కాంగ్రెస్లో ఎమ్మెల్యే ఆధిపత్యంతో సరిత బీఆర్ఎస్ నాయకత్వానికి టచ్లోకి వెళ్లారని, ఆమె ఖచ్చితంగా పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అసంతృప్తితో రగిలిపోతున్న సరితా యాదవ్కి కాంగ్రెస్ అధిష్టానం కార్పొరేషన్ పదవి కట్టబెట్టడాన్ని ఎమ్మెల్యే వర్గం జీర్ణించుకోలేకపోతోంది. ఎమ్మెల్యేకు చెక్ పెట్టేలా స్వయంగా సీఎంఏ తనకి పదవిచ్చారని సరిత వర్గం హ్యాపీగా ఫీల్ అవుతుందట. ఎమ్మెల్యేతో ఎన్ని అవమానాలు, ఇబ్బందులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉండడంతో అధిష్టానం ఆమెకు అండగా నిలిచిందని సరిత వర్గం భావిస్తోందట. బీఆర్ఎస్లోకి వెళ్తారన్న ప్రచారం సైతం రాష్ట్ర కాంగ్రెస్ అధినాయకత్వం స్పందించేలా చేశాయని ఆమె మద్దతుదారులు భావిస్తున్నారు. భవిష్యత్తులో గద్వాల కాంగ్రెస్ క్యాడర్ చెదిరిపోకూడదని సరితకు కార్పొరేషన్ పదవి కట్టబెట్టారన్న ప్రచారం సైతం జిల్లాలో కొనసాగుతోందట. సరితకు ఏ పదవీ లేనప్పుడే గద్వాల కాంగ్రెస్లో తీవ్ర వివాదాలు చోటు చేసుకున్నాయి. నియోజకవర్గంలో మంత్రులు పర్యటించినప్పుడల్లా వివాదాలు చోటు చేసుకున్నాయి. గతేడాది మంత్రి చూపల్లి కృష్ణారావు నెట్టంపాడు లిఫ్ట్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యే ఇంటికొచ్చారు. అక్కడి నుంచి పర్యటనకు బయలుదేరగా సరిత ఇంటికి రాకుండా ఎలా వెళ్తారంటూ ఆమె వర్గం మంత్రిని అడ్డుకుంది.
ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టు లిఫ్ట్ ని పరిశీలించేందుకు వెళ్లగా రెండు వర్గాల నేతలు బల ప్రదర్శనకు దిగారు. అమృత్ స్కీమ్ ప్రారంభోత్సవంలో కూడా రెండు వర్గాల మధ్య వివాదం జరిగింది. మంత్రి చూపల్లి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించి స్టేజ్ పైకొచ్చాక సరితను పిలవలేదంటూ ఆమె వర్గం మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వెళ్లిపోయింది. అప్పుడే ఇంత రచ్చ జరిగితే నామినేటెడ్ పదవొచ్చాక సరిత దూకుడు మరింత పెరిగింది. ప్రతి కార్యక్రమంలో ఇటు ఎమ్మెల్యే వర్గం, అటు సరిత వర్గం రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. కార్పొరేషన్ చైర్మన్ హోదాలో మంత్రుల పర్యటనలో సరితకు ప్రాధాన్యం ఇవ్వడం, అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానాలు, వేదికను పంచుకునే విషయాల్లో విభేదాలు రచ్చకు దారితీస్తున్నాయి. దీంతో మంత్రులు గద్వాల పర్యటన అంటేనే బాబోయ్ అనే పరిస్థితులొచ్చాయి. గద్వాల నియోజకవర్గంలో అంతా తానై అమాత్యుల కార్యక్రమాల్ని మేనేజ్ చేస్తున్నారు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. కానీ ఇటీవల మంత్రులు తమ పర్యటనలో సమయపాలన పాటించకపోవడంపై ఎమ్మెల్యే అసహనంగా ఉన్నట్లు సమాచారం. ఒక సమయం ఫిక్స్ చేసి ఏర్పాట్లు, జన సమీకరణ చేస్తే కొన్నిసార్లు మంత్రులు ఏకంగా 4-5 గంటలు ఆలస్యంగా కార్యక్రమాలకు రావడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట గద్వాల ఎమ్మెల్యే బండ్ల. ఇది చాలదన్నట్లు ఈ మధ్యకాలంలో నియోజకవర్గంలో వరుసగా జరిగిన మంత్రుల పర్యటనల్లో ప్రోటోకాల్ పంచాయతీలకు ఫ్లెక్సీల వివాదాలు తోడవుతున్నాయి. మంత్రి కోమటిరెడ్డి పర్యటనలో ప్రోటోకాల్ విషయంలో అలిగి వెళ్లిపోయారు సరిత. దీంతో మంత్రి స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి సర్ది చెప్పాల్సొచ్చింది. సరిత అలకలు, ఆగ్రహాలపై ఎమ్మెల్యే బండ్ల వర్గం గుర్రుమంటోంది. వెయ్య ప్రయాసలకొచ్చి తాము కార్యక్రమాలు చేపడితే మధ్యలో సరిత హడావుడి ఏంటని ఎమ్మెల్యే వర్గం ప్రశ్నిస్తోంది. శిలాఫలకాలపై పేరు పెట్టాలనే పాయింట్పై జీవో ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యే అనుచరులు. ఇక ఇదే సమయంలో కుర్తిరావుల చెరువు వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలోనూ సరిత భర్త తిరుపతయ్య చేసిన రాద్ధాంతాన్ని ఎమ్మెల్యే టీం తప్పుబడుతోంది. అన్ని నియోజకవర్గాల్లో కార్పొరేషన్ చైర్మన్లకు ప్రోటోకాల్ ఇస్తూ ఉండగా గద్వాలలో మాత్రమే ఇలాంటి వివాదాలు ఎందుకని ప్రశ్నిస్తోంది సరిత టీం. ఎమ్మెల్యే కనుసన్నల్లో అధికారులు కావాలనే ఇలా చేస్తున్నారంటూ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే గద్వాలలో పోటీ కారణంగా తమ పరిస్థితి కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా మారిపోయిందని అంటున్నారు అధికారులు. గద్వాల కాంగ్రెస్లో వర్గపోరుతో వీఐపీ టూర్స్ అంటేనే ఇక్కడి అధికారులు, అధికార పార్టీ కార్యకర్తలు భయపడుతున్నారట. ఇలా అన్ని కార్యక్రమాల్లో వర్గపోరు ఉండడంతో కొన్నిసార్లు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంతో అధికారులకు ఇబ్బందులు తప్పడం లేదు. మొన్న జరిగిన మినిస్టర్ పర్యటనను సవ్యంగా నిర్వహించుకునేందుకు ఏకంగా 3 జిల్లాల నుంచి పోలీసుల్ని రప్పించి బందోబస్తు చేపట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వర్గపోరుతో రగులుతున్న నాయకుల మధ్య గ్యాప్ తగ్గించేందుకు అవకాశం ఉన్న చోట నాయకులకు రాష్ట్ర స్థాయి పదవులు కట్టబెట్టేలా దిద్దుబాటు చర్యలు తీసుకుంటోందట కాంగ్రెస్ అధిష్టానం. అయితే ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకే సరిత వర్గానికి ఊపిరిపోశారన్న మరో వాదన కూడా వినిపిస్తోంది. ఏదేమైనా భవిష్యత్తులో ఇద్దరు నేతల మధ్య ఉన్న వైరం తగ్గుతుందా, ఆధిపత్య పోరుతో పొలిటికల్ హీట్ మరింత పెరుగుతుందా అన్నది చూడాల్సిందే.